ప్రైజ్ లాడండి. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఉదయకాలమే జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరిచి మీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునేవారుగా మీరు మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క సమయాన్ని, ధన్యతను, వాక్యాన్ని, తరుణాన్ని బట్టి అలాగే నాయన మొదటగా నాయన సజీవుల లెక్కలో ఉంచి ఉదయకాలమే మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచే ధన్యతను, మీ సన్నిధిలో నిలువబడే ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. అందరూ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. కొద్దిసేపు నాయన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యమై ఉన్నదేవో మీరు నాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. ఇక్కడ కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వరకు స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు. ఆయన ఏమంటున్నాడండి ఇక్కడ? నీవు జీవము కలిగిన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలట. ఎందుకు? మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా భాగ్యం కలుగు చేస్తాడట. ఏమిటి ఆ భాగ్యము? ఆయన సన్నిధిలో నిలువబడటము, ఆయన ఆరాధించటము, ఆయన మహిమపరచడమే మనకి భాగ్యము. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీ పితరులతో ప్రమాణం చేసినట్లుగా, మీ యొక్క పూర్వీకులతో ప్రమాణం చేసినట్లుగా మీరు భాగ్యము సంపాదించుకోవాలనే ఆయన కోరుకుంటున్నాడట. కాబట్టి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాల వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉండగా నాయన, వాక్యమై ఉన్న దేవా మీరు నాతో మాతో అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొంది ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువా. అలాగే నాయన ముఖ్యంగా నాయన మా యొక్క తెలుగు రాష్ట్రాలు, మా యొక్క భారతదేశం నాయన సుభిక్షంగా ఉంచండి ప్రభువా. మా యొక్క భారతదేశంలో ఉన్న యవనస్తుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, సినీతారుల కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. అలాగే నాయన అందరి మీద నాయన మీ ఆత్మను కుమ్మరించడం ప్రభువా. అందరూ కూడా నాయన ప్రభు రక్షకుడని అంగీకరించి నేటి పాపము పొంది మీరు ఇచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకునే బిడ్డలుగా దీవించడం ప్రభువా. అలాగే నాయన మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను ఎరిగితే జనములకు ప్రవక్తగా నేను నియమిస్తున్నాను. నీ నోటి నుండి వచ్చే ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరు ఇచ్చిన అధికారం కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఈ యొక్క అన్ని జనుల్లో మీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ప్రారంభించబడిన
ఈ యొక్క కల్వరి ప్రార్థనా మందిరాన్ని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయండి ఆయన. ఈ స్థలాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు ప్రభువా, ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారు ప్రభువా. మీ దీనదాసుడు ఈ స్థలమందు నిలువబడి నిత్యము ధూపం వేయచ్చు, నైవేద్యాలు చెల్లిస్తూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా మీరే సెలవిచ్చినట్లుగా ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలమే నాకు కనుదృష్టి ఉండును, ఇక్కడ చేయబడిన మనవులు నేను ఆలకిస్తా అన్నారు తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించడం ప్రభువా. అలాగే నాయన తండ్రి యేసయ్య మీరే మాకు ద్వారాలు తెరవండి ఆయన, అవకాశాలు ఇప్పించడం ప్రభువా. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తా అన్నారు తండ్రి. మీరే మీ దేవదాసుని ఘనపరచండి ప్రభువా. అలాగే నాయన మీ కృప ద్వారా నాయన ఏర్పాటు చేయబడిన ఏంజల్ టీవీ నాయన దీవించండి నాయన. రాబో రోజుల్లో నాయన అనేక భాషల మీ యొక్క రాజ్య సువార్త దాని ద్వారా వెలువడే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. దానికి కావాల్సిన అనుమతులు, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, దానికి కావాల్సిన ఏకమైన, దానికి కావాల్సిన మందిని, దానికి కావాల్సిన వాహనాలను మీరే సమకూర్చండి ప్రభువా. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నా నామంలో మీరు నన్ను ఏమడిగినని చేస్తా అన్నారు తండ్రి. అన్ని నామం కలిగిన పైనామంలో ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మీరే మా కార్యాలయాన్ని సఫలపరిచి సంతోషం, ఆనందం, నెమ్మదినిచ్చి కీర్తనలో 2:8 ప్రకారం జరిగించండి ప్రభువా. అలాగే నాయన మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభువా. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఇప్పుడైతే నాయన యుద్ధ వాతావరణం ఉన్న తండ్రి, మీరే మీ ప్రజలకు, మీ యొక్క స్వాస్థ్యానికి, మీ యొక్క బిడ్డలకు నాయన, మీ యొక్క నాయన తండ్రి ప్రజలకు నాయన మీరే విజయాన్ని ఇచ్చి విజయశీలుడై వారిని ఊరేగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అందరికీ వందనాలండి. ఇట్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెరూషలేం పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ వి శ్రీనివాస్ రెడ్డి అండి. అందరూ మరి ఒకసారి వందనాలండి. ఆమేన్.